ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. చూసాం లేదో చూద్దాం. ఈ మూవీ మన సూపర్ రాజా 100 minutesలో సింగిల్ షాట్ ఫిలిం విత్ 0 cuts అండ్ 1400 డైలాగ్స్ ఇంకా సింగిల్ షాట్ సాంగ్తో తీసాడు మూవీ. ఇంకా మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చలేదండి నాకు. నిజంగానే ఇలాంటి సినిమా నేను ఇప్పటి వరకు చూడలేదు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. మూవీ చూస్తున్నంతసేపు నాకు ఏదో మోటో వ్లాగ్ యూట్యూబ్ వీడియో లాగా అనిపించింది. ఈ మూవీ కన్నా యూట్యూబ్ మోటో వ్లాగ్లే బాగుంటాయి. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన సూపర్ రాజాకి హీరోయిన్కి బ్రేకప్ అవుతుంది. సో తను ఈ కంట్రీని వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోదామని ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఇంకా విషయం సూపర్ రాజా ఫ్రెండ్కి తెలిసి అది మన హీరోకి చెప్తాడు. ఇంకా మన సూపర్ రాజా బైక్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు హీరోయిన్ కన్విన్స్ చేయడానికి. ఇంకా ఈ బైక్ మీద వెళ్తున్నప్పుడు సూపర్ రాజాకి అండ్ వాళ్ళ ఫ్రెండ్కి మధ్య జరిగే కన్వర్జేషన్ ఈ మూవీ స్టోరీ. ఈ మూవీకి సూపర్ రాజా ఎంత కష్టపడ్డారో తెలుసు మనకి. ఈ 3 years నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా మూవీలో 1400 డైలాగ్స్ని గుర్తుపెట్టుకుని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి సూపర్ రాజాని. కానీ అతను ఈ 3 yearsలో కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళా మూవీకి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక మూవీ తీశాడు అండ్ హీరోగా చేశాడు. సింగిల్ షాట్లో మూవీ అంటే మాటలా. సినిమా బాగుంటుంది, సపోర్ట్ చేద్దాం, మూవీ యావరేజ్ కంటెంట్తో ఉంటే చాలు అనుకుంటూనే వెళ్ళా మూవీకి. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యా నేను. నాకైతే చాలా బోర్ కొట్టింది మూవీ చూస్తున్నాను సేపు. నేనైతే స్టోరీ ప్లాట్ అయినా కొత్తగా ఉంటుందేమో అనుకుని వెళ్ళా, బట్ చాలా సింపుల్గా ఉంది మూవీ స్టోరీ ప్లాట్ అనేది. ఇంకా మూవీ చూస్తున్నంతసేపు నాకు చాలా చిరగేసింది. ఎందుకంటే మెయిన్గా మూవీ మొత్తం ఒకే యాంగిల్లో చూపిస్తూ ఉంటారు. అసలు వైడ్ యాంగిల్ అనేది ఉండదు మూవీలో. కెమెరాని ఏదో ముఖం మీద పెట్టినట్టు ఉంటుంది. అదేంటంటే ఏం లేదు, ఒక చిన్న కెమెరాని బైక్ హ్యాండిల్ తగిలించి తీశారు మూవీని. కొన్ని కెమెరామ్యాన్ బ్యాక్ సైడ్గా వేరే బైక్ మీద కూర్చోబెట్టి తీసినా బాగుండు. కొన్ని కొద్దిగా పక్కనున్న లొకేషన్స్ అయినా కొద్దిగా చూస్తున్నట్టు కొద్ది రిలీఫ్గా ఉండేది. బట్ అది కూడా లేదు ఈ మూవీలో. ఇంకా కెమెరాతో ముఖం మీద పెట్టడం వల్ల చాలా బోర్ కొట్టింది మూవీ అనేది. అంతేకాకుండా ఫ్రెండ్కి సూపర్ రాజా మధ్య జరిగే కన్వర్జేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏమి అనిపించలేదు. సరే ఇంకేం చేస్తాం. నెక్స్ట్ వచ్చే మూవీ లవ్ స్టోరీతో వస్తున్నాడు మన సూపర్ రాజా. ఆ సినిమా అయినా హిట్ కొట్టాలని కోరుకుందాం. నేనైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నాయి 3 years కష్టపడి ఇలాంటి అవుట్పుట్తో వచ్చినందుకు. సరే ఇంకా నెక్స్ట్ మూవీ చూద్దాం. ఈ వీడియోకి ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే వెళ్తూ ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.